అమరావతి అనేది ఏమంటాడు ఈ రోజుకి? అసెంబ్లీలో మాట్లాడతాడు పయ్యావుల కేశవ్. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అంటాడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఇదే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఒక మాదిరిగా పెడతాడు, స్పీచ్లో ఇంకో మాదిరిగా మాట్లాడతాడు. స్పీచ్ ఇచ్చేటప్పుడేమో అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పి అంటాడు. ఇదే పెద్ద మనిషి పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్. కానీ ఇదే పెద్ద మనిషి తాను ప్రొవైడ్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ చూసినా లేదా బడ్జెట్ పత్రాలలో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ చూస్తే మేజర్ హెడ్ 4215, సబ్ మేజర్ హెడ్స్ 01, మైనర్ హెడ్స్ 051 కింద చూస్తే కన్స్ట్రక్షన్ కింద 6,000 కోట్ల రూపాయలు చూపించారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, ఈ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ అనే ఈ వ్యక్తి అమరావతి పేరుతో ఇంత అప్పులు తీసుకొని వచ్చి అమరావతి మీద ఖర్చు పెడుతూ బడ్జెట్లో ఇది చూపిస్తూ ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? ఇది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అని, ఇది రకరకాల సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తా ఉన్నారు? అల్టిమేట్గా నువ్వు ముఖ్యమంత్రి, నువ్వేం చేయాలనుకుంటే అది నువ్వు చేయొచ్చు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఎందుకు మోసాలు చేస్తూ ఉండవు?